అందరికీ రామ్ రామ్. ఐఫోన్ తీసుకోవడం నుంచి ఒక్క వ్లాగ్ తీయలే యూట్యూబ్ కోసము. సో ఐఫోన్ 16లో అయితే ఫస్ట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం. ఫుల్ వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో మాత్రం చూసేయండి. ఇప్పుడే లైక్ మాత్రం చేసేయండి. ఓ అబ్బో మా అక్క అయితే గరం గరం చాయ్ తెచ్చింది. గాయ్ మన కార్తీక్ అయితే ఆరామ్సే పండుకున్నాడు. చెత్త మన రూమ్ ఎట్లా బ్యాచ్లర్ ఎట్లా ఉంటుంది రూమ్ అట్లా ఉంటుంది మన చెత్త ఎత్త. ఇక మా ల్యాప్టాప్ మా అమ్మ రిజిస్టర్ అద్భుతం. మధ్యాహ్నం 2 గంటలు కూడా చాయ్ తాగుతారా? మనం తాగుతాం అట్లా ఉంటుంది దాంట్లో. అబ్బా స్వీట్ ఎక్కువైంది, అక్క చక్కెర ఎక్కువైంది. గాయస్ నేను ఒక 1-2 ఇయర్స్ కిందట అయితే ఒక మైక్ అయితే తీసుకున్నా. ఇది గ్రెనారో, అదే కంపెనీ గ్రెనారో. సో తీసుకున్న అంత 1700 ఏమో తీసుకున్నా అమెజాన్ నుంచి. అయితే ఇగో నా నథింగ్ మొబైల్కి అయితే కుట్టి సెలెక్ట్ దీంట్లో అయితే సపోర్ట్ అయితే చేస్తలే వాయిస్కు. అయితే అట్లానే పడేసిన. ఒక వేరే యాప్లో దీంట్లో ఇన్స్టాల్ చేస్తే వస్తుంది కానీ క్వాలిటీ వస్తలే వీడియోస్. అందుకోసం అయితే సైట్ పెట్టేసిన. ఇప్పుడైతే ఇదైతే ఐఫోన్ 16కి అయితే పనిచేస్తుంది. సో వేసుకొని చూద్దాం వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో. పెడతా, మీరే చెప్పండి వాయిస్ మంచిగా వచ్చిందా లేదా, ఐఫోన్ది మంచిగా ఉందా, ఇది ఈ మైక్ వేసుకుంటే మంచిగా ఉందా, అది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వేసుకుంటా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. స్టార్ట్. గాయస్ ఈ మైక్ అయితే ఇప్పుడు కార్తీక్ ఆడైతే వేస్ట్ 2 ఇయర్స్ అవుతుంది అంటుండు. సో టెస్ట్ అయితే చేద్దాము. సో వాయిస్ వస్తుందా గాయస్? వాయిస్ మినిమం దూరం వెళ్ళిపోయినా. సో మీకు వాయిస్ ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. సో గ్రానరో 1700 తీసుకున్నా, వర్త్ ఉందా లేదా ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడు మీకే వాయిస్ వినిపిస్తుంది. సో మీరే చెప్పండి. సో మినిమం దూరం అయితే వెళ్ళిపోయినా. సో ఇప్పుడు ఉరికేస్తా. హలో గాయ్స్, దిస్ ఇస్ సాయి కిరణ్, వెల్కమ్ టు మై అవర్ ఛానల్. గాయ్స్ నిర్మల్కి అయితే వెళ్తున్నాము. సో మా డిస్కవర్ బైక్ తీసుకెళ్ళి చిన్న పని అయితే ఉంది. దేనికోసం వెళ్తున్నాం కార్ చెప్పురా, దేనికోసం వెళ్తున్నాం? చెప్పు బరాబర్. సో గాయస్ మామూలుగా మస్తు రోజులు అండి ఆ చేపలు తినేక. అవి చేపలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు నిర్మల్కి. మన బండి చూడండి. कौन जा रहा है? मैं कह रही हूँ अरे तू किधर आ रहा है? वो तो बगल संपियो किधर ना ये और भी चोट लगी सिस्टर मतलब खराब करना यहां करी गाइस. वो మా యువరాజ్ గాడ్ అయితే ఏదో ఏ చాయ్ పేరే మలై చాయ్, ఏదో నిర్మల్లో మలై చాయ్ అట తెచ్చిండు. టేస్ట్ మాత్రం పర్వాలేదు. సో మన బిర్యానీ తినాలా, ఏమైనా తినాలా, మండి తినాలా, మన యువరాజ్ అన్నీ తెలుసు ఏది తినాలి. చెప్పురా యువరాజ్. గాయస్ నేనైతే ఫస్ట్ టైం తాగిన ఏ మలై చాయ్. శ్రీకాంత్ బ్రో నువ్వు? కార్తిక్ మన యువరాజ్ అన్నీ తెలుసు. మన పవన్ గారు ఎన్ని ఫస్ట్ టైమా? సో మా వాళ్ళు అయితే అందరూ ఫస్ట్ టైం తాగుతున్నారు మలై చాయ్. నెక్స్ట్ ప్లాన్ మొన్ననే అయితే ఆర్బన్ తెలుగు కిచెన్ అయితే ఓపెనింగ్ అయితే అయింది. ఈరోజు అయితే తినడానికి అయితే వెళ్తున్నాము. సో మా వాళ్ళు అయితే రెడీగా అయితే ఉన్నాము. సో టేస్ట్ అయితే వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం అయితే తినబోతున్నాము. మొన్న తిన్నాం కానీ కొంచెం తిన్నాం బిర్యానీ. సో ఈరోజు అయితే నార్మల్గా తింటున్నాము. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. బస్ స్టాండ్ ఆపోజిటే ఉన్నది. యువరాజ్ బాయ్ 3 వెరైటీ బిర్యానీ అయితే ఆర్డర్ చేసిండు. అవును ఇప్పుడైతే చికెన్ పులావ్ చూద్దాం. చికెన్ పులావ్ టేస్ట్ ఎట్లా ఉంటుందో. फ्रंट काम करे मत बैक कैमरा दी
తిన్నాము, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. సో మామూలు మొత్తం ప్లేట్ మొత్తం నాకేసిండ్రు, అట్లా ఉంటుంది. ఫైనల్గా అయితే నిర్మల్ చేపల మార్కెట్ వచ్చేసినాము. సో మా నిర్మల్ చేపల మార్కెట్ హెచ్చు పెడతా గాయ్స్, లెట్స్ గో. సో ఇదే నిర్మల్ చేపల మార్కెట్. एंट्री क्या 120 रुपये में जोड़ी. पाम्पलेट घर फोन कर गाइस. इधे मन निर्मल मार्केट अंदर गाइस పాంప్లెట్ చెప్పాలని తీసుకున్నా. సో కటింగ్ కూడా అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే కార్తిక్ గారు తిన్నది. సో కార్తిక్ గారు కూడా పాంప్లెట్ తీసుకున్నాడు. కార్తిక్ ఎన్ని కిలోలు తీసుకున్నావురా? ఫైనల్గా అయితే జిమ్ములు తీసుకున్నాము. కార్తిక్ గారు అయితే 2 కిలోలు తీసుకున్నాము, నేనైతే కిలోన్నర. సో పాంప్లెట్ ముళ్ళలు ఉంటాయి ఉండయా చెప్పు బాయ్. బాయ్ మంచి క్యూట్ కనిపిస్తున్నావు గారు. గైస్ ఇక్కడైతే బెల్లం చాయ్, పండూరి అమృతాల దగ్గర ఆగినాము చాయ్ కోసం. గైస్ చాయ్ బిస్కెట్ తింటే ఉంటుంది ఇక్కడ, సూపర్. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినాము. సో ఫిష్ కోసం మా వాళ్ళు వెయిట్ చేస్తుండొచ్చు. ఇంటికాడ అయితే పొట్టు తిడతారు అంతే బ్రో. మా వాళ్ళు నవ్వుతున్నారు. తొందరగా లేకపోతే మన బజాయిస్తారు. సో గాయస్ 4 hours అయింది. సో ఇంటికాడ అయితే భజన ఉంటాయి మాది, ఇంటికాడ ఉంటాయి. గాయస్ వెదర్ అయితే మస్తు కూల్ అయితే అయింది. कुट्टी हो रहा देख तू चिवियान क्या कर रहा भाई तू? Wian bapu ఏమో చూస్తున్నాడు పైన. వావ్ సూపర్ వెదర్ అయింది. సో ఇప్పుడు చూడండి ఫ్రేమ్ మంచి ఉందా. వియాన్ సోళై. సో చేప సోళై అద్భుతం, అమృతం. సేమ్ అమృతం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. మా అక్క చేతి చేప సోళై